నమస్తే పబ్లిక్, అందరు మంచిగున్నారా? సిటీ మార్ చూసేటోళ్ళ కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చిన కాబట్టి మన ఛానల్ మార్వకుంటా వార్తలు పురాగా ఒడిచేదాకా చూస్తూనే ఉండుండ్రి. సరే మరిగా వార్తలు షాల్ చేసే కంటే ముందుగల్లా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, అవిటితోనే సురువు చేద్దాం. చలో హెడ్లైన్స్. మేడారం జాతర ముచ్చట్లు మాట్లాడుకున్నారు మంత్రులు. దర్శనానికి వచ్చే భక్తులకు కల్పిస్తారట సకల సౌలతులు. రోడ్ల మీద కుర్చీలు వేసుకొని కూకుంటే నిరసన చేసిర్రు నిరుద్యోగులు. మెగా డిఎస్సి చేసి నింపాలని పెద్ద ఎత్తున ఉద్యోగాలు. దొంగసాటున కోడి పందాలు పెడుతున్నారు పందెం రాయిళ్ళు. ముచ్చట తెలిసి దొరకవాటి లోపటేసిర్రు పోలీసులు. బస్సులు ఆపుతలేరని గరమైంది ఓ అక్క. ఉచితం ఇవ్వకున్నా మానే గాని బస్సులు పెంచాలన్నట పక్క. కేసీఆర్ని ఇంటర్వ్యూ చేసిన రాహుల్. తెలంగాణలో సమ్మక్క సారక్కలను తల్వని ఊరేలేదు, కొల్వని గడిపేలేదన్నట్టే ఉంటుంది. ఈ ఏడు మేడారంలో మహాజాతర జరుగుతున్నది కాబట్టి ఇప్పటికే చాలా మంది మేడారం బాట పడుతున్నారు. మరిగా సర్కార్ తరపున ఏర్పాట్లు ఎట్లా చెయ్యాలి, ఏం కథ అనే దాని మీద చర్చించనీకి మంత్రులు పొన్నం ప్రభాకర్ అన్న, సీతక్క ఇద్దరు పోయిర్రు. మరి వాళ్ళు పొంగ పొంగ ఉత్తగా పోకుండా జాతర ముచ్చట్లు, ఆ తల్లుల మహత్యం గురించి మాట్లాడుకుంటా పోయిర్రు. మరి వాళ్ళు ఏం మాట్లాడినరు, ఏం కథ అనేది మీరు కూడా చూడుర్రి. ఎప్పుడన్నా వచ్చినా అన్న జాతరకు? చాలాసార్లు వచ్చినా, అంటే చిన్నప్పటి పెద్ద జ్ఞాపకం ఎక్కువ లేదు కానీ ఎంపీ అయినాక తెలంగాణ ఏర్పాటు కావాలని మొక్కి 2013లో అప్పుడు అనేక సార్లు వచ్చినా ఒక మాట ఆదుకున్నది. 2014లో తెలంగాణ బిల్ ఫిబ్రవరి 13 రోజు పార్లమెంట్ ఇంట్రడ్యూస్ అయ్యే రోజే సేమ్ డే వనం నుంచి దేవతలు కిందికి మన గద్దెల కాడికి వచ్చారు అనేది లెక్క కరెక్టేనా? కదా, అంటే మనం 60 ఏళ్ళ నుంచి జనం ఎట్లయితే తెలంగాణ కావాలి తెలంగాణ అంతకుముందు కూడా ఎవరు వచ్చినా బెల్లం ముద్దలు పెట్టుకొని జై సమ్మక్క సారలమ్మ జై తెలంగాణ శివరాత్రి ఉంటే కూడా వచ్చేది. వింటున్నారా? ఇద్దరు మంత్రుల ముచ్చట్లు, పాత జ్ఞాపకాలన్నీ యాదికి తెచ్చుకుంటా మేడారం జాతరకు బయలుదేరిర్రు మంత్రులిద్దరు. ఇక అసలు సమ్మక్క సారలక్క చరిత్ర ఏందనేది కూడా మాట్లాడుకున్నారు. సమ్మక్క సారక్క అంటే సినిమా గానీ లేదా బయట కూడా ప్రొజెక్షన్ తప్ప అసలు సమ్మక్క సారక్కని అక్క చేయాలనుకో. సమ్మక్క సారక్కని తల్లి బిడ్డలు జరిగిన పోరాటంలో జరిగిన వ్యవస్థ అసలు ఏం చెప్పు. అంటే అప్పుడు 13వ శతాబ్దంలో కాకతీయులు పరిపాలించారు మన ఏరియా. అటు కూడా మన గోదావరి ప్రాంతం అంతా కూడా వాళ్ళ కంట్రోల్లో ఉండే. అంటే కప్పం కట్టం అనేది అంట, పన్నులు వేస్తే అప్పుడు 7 సంవత్సరాలు కరువు. ఈ కరువులో మేము కప్పం కట్టలేము, మేము తినడానికి దొరుకుతలేదని మన సామంతరాజు మేడరాజు ఉండే అన్నట్టు, మన ట్రైబల్ గిరిజనుడు. ఆయనను ఇబ్బంది పెడితే మేము కట్టలేమంటే కాకతీయులు యుద్ధం ప్రకటించారు. వీళ్ళ దగ్గరేమో మంచి ఆధునికమైనటువంటి ఆయుధాలు, ఆధునిక ఆయుధాలు, బల్లలు, బర్షలు, బాణాలు, అట్లా కూడా పాపం యుద్ధం చేసిర్రు. మంచా కాడికి వచ్చినాక వెనక నుంచి కాకతీయ సైనికుడు వెనక నుంచి సమ్మక్కను బర్షతో పొడిచి ఆమె గుట్టలకు వెళ్ళి ఆ చిలుకల గుట్టలో అదృశ్యం అయిపోయింది, ఇక కనపడకుండా. అట్లా దేవతగా మారి ఇప్పుడు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి గుట్ట మీద నుంచి కుంకుమబర్ణి రూపంలో ఆమె వస్తువులు తీసుకొచ్చి ప్రతిష్ఠింపజేస్తారు. ఆ 4 రోజులు, ఆ 3 రోజులు గద్దెల మీద ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ శనివారం రోజు జాతర. ఏ వారం అన్నా రాని, బుధవారం స్టార్ట్ అవుతుంది, శనివారం నాడు ఎండ్ అవుతుంది. ఇదన్నట్టు సింపుల్ గా సమ్మక్క సారలక్క చరిత్ర. ఇప్పటికి సుతం కొంతమంది సమ్మక్క సారలక్క అక్క చెల్లెళ్ళని పాటల రూపంలో వాడుకుంటారు గాని అది తప్పు. వాళ్ళిద్దరూ తల్లి బిడ్డలు. రాజ్యంలో ఉన్న ప్రజలను కాపాడుకునేందుకు రాజులతోని విరోషితంగా పోరాటం చేసిన యోధులు అని చెప్పుకుంటా మొత్తం చరిత్రను మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నకు వివరించింది. ఇక జాతర చరిత్రతో నట్టుగా జాతర ఏర్పాట్ల గురించి కూడా మాట్లాడుకున్నారు. మన 6 గ్యారెంటీలలో మహిళలు బస్ ఫ్రీ ఇచ్చినాక నేను కొంచెం భయపడ్డా. ఇంతమంది ఇప్పుడు రోజు ఎంత జరిగింది అనుకుంటారు, 14 కోట్లు దాటిపోయింది. అలా రోజు సంఖ్య మహిళలు పెరుగుతా ఉంది. అయితే ఈ సమ్మక్క సారక్క చేస్తే బస్సులు మేనేజ్మెంట్ అయిద్దా కాదని భయపడి మీటింగ్ రోజు కూడా ఏం చెప్పినా, చూడు దేవాలయం కార్యక్రమాలు నిర్వహించేది ఒకరైతే
వచ్చే పోయేటోళ్ళకి జనాభా సంబంధించి ఒకటైతే బస్సుల నిర్వహణ కూడా ఒక స్పెషల్ ఆఫీసర్లు పెట్టి క్రౌడ్ మేనేజ్మెంట్ చేయకపోతే ఇబ్బంది అవుతుంది. ఒక్క బస్సు ఎక్కడైనా ఇబ్బంది టైర్ వాళ్ళకి ఇప్పుడు అదంతా నేచర్ గా టైర్ కి ఏమైనా అయింది అనుకో బస్సు అయిపోయింది మొత్తం ఎంత కిలోమీటర్ ట్రాఫిక్ అవుతుంది. అందుకే మధ్య మధ్యలో ట్రైన్లు పెట్టడము ఇటువంటి వ్యవహారం చేయకపోతే నడుతుందని మనం ఎలా జరుగుతుంది. చేసారు మీరైతే ఫస్ట్ మీ శాఖ నుంచి మహిళలకు బస్ ఫ్రీయే కాకుండా ఇప్పుడు జాతరకు కూడా నాకు డౌట్ ఉండే అసలు మరి ఇస్తారా ఇయ్యరా ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉంటది. మహిళలు ఉచిత బస్సు ప్రయాణం పెట్టినా గానీ జాతరకు వచ్చేటోళ్ళ కోసం ఫ్రీగా ఇస్తారా ఇయ్యరా అని పాపం మంత్రి సీతక్కకు కూడా డౌటే ఉండేనట. గానీ ఉచితమేనన్న నిర్ణయం తీసుకునే వరకు ఖుషి అయ్యిందట. మొత్తానికైతే మంత్రి పొన్నమన్న జాతరకు వచ్చే భక్తులకు ఏం తక్లీఫ్లు కాకుండా అధికారులతోని మాట్లాడి అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పిండు. ఇట్లా అన్ని తీర్ల ముచ్చట్లు మాట్లాడుకుంటా మేడారం పోయిన మంత్రులు అక్కడ భక్తులకు కల్పియబోయే ఏర్పాట్లని పరిశీలించి అమ్మవార్లను దర్శనం చేసుకున్నారు. అటెంకా అక్కడనే మీటింగ్ పెట్టి ఏర్పాట్లని మంచిగా చేయాలని అధికారులకు చెప్పిర్రు. మరిగా సమ్మక్క సారక్కల దయ వల్ల జాతర ఏం తక్లీఫ్ లేకుండా జరగాలని మన సిటీమార్ తరపున కూడా కోరుకుంటున్నాం. మొన్నట్ల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగులు అన్ని నియోజకవర్గాలకు తిరిగి బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అట్లుంటది మరి నిరుద్యోగుల పవర్. అగ్గో సేమ్ ఇప్పుడు గట్లనే గలమెత్తుతున్నారు ఏపీల సర్కారు కొలువుల కోసం చూస్తున్న కొందరు నిరుద్యోగులు. దగా డిఎస్సి కాదు మాకు మెగా డిఎస్సి కావాలని ఏ తీరుగా నిరసన చేసిర్రో చూడుర్రి. దగా డిఎస్సి వద్దు, మెగా డిఎస్సి కావాలి. మెగా అంటే రాజన్న, దగా అంటే జగనన్న. మాట తప్పారు, మరమ తిప్పారు. మాకుంది బటన్, ముందుంది రిటర్న్ అని నినాదాలు చేసుకుంటా మరి రోడ్డు మీదనే నిరసన చేసిండ్రు. అనంతపురం కలెక్టరేట్ ముంగట స్టడీ చైర్లు వేసుకొని ఎండల్నే కూకుని మరి చదువుకుంటేనే నిరసన తెలిపిండ్రు ఇల్లంతా. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల దగ్గర పడుతున్నటువంటి సమయంలో తన అధికారాన్ని ఎట్లా కాపాడుకోవాలన్నటువంటి ముఖ్య ఉద్దేశంతో అధికార ప్రాబల్యం కోసం తన ఓట్ల కోసం నిరుద్యోగులకు ఒక గాలాన్ని వేశాడు. వేసినటువంటి గాలం ఏదంటే ప్రధానంగా ఏదైతే ఈ రాష్ట్రంలో ప్రధానంగా నిరుద్యోగంతో మగ్గుతున్నారో డిఎస్సి సంబంధించినటువంటి అభ్యర్థులు ఈ రాష్ట్రంలో 25,000 మెగా డిఎస్సి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఖాళీ ఉంటే కేవలం 6,100 ఉద్యోగాలను విడుదల చేసి మీ అందరికి కూడా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నానని జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేశాడు. దీన్ని తీవ్రంగా డిఎస్సి అభ్యర్థులు దాంతోపాటు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంగా ఖండిస్తున్నాం. రాష్ట్రంలో 25,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం పోస్టులతోనే మెగా డిఎస్సి ఎయ్యమని చెప్పి నిరుద్యోగులు డిమాండ్ చేస్తుంటే సర్కార్ మాత్రం నిరుద్యోగుల బాధలు పట్టించుకుంటలేదని చెప్పి గర్వమైనరు. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడేసరికి ఓటమి భయంతోని కొన్ని పోస్టులనే సర్కార్ ప్రకటించిందని చెప్పి నిరుద్యోగులు ఫైర్ అయ్యిండ్రు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి రాగానే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి 4.5 సంవత్సర కాలం పూర్తి చేసుకున్నప్పటికీ కూడా ఇంతవరకు జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడేమో కొత్తగా ఈ 60-70 రోజుల్లో ఎలక్షన్లో రాబోతూ ఉన్నటువంటి తరుణంలో ఎన్నికల స్టంట్గా మాత్రమే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తూ ఉన్నారు. అందులో కూడా అనంతపురం జిల్లాలో దాదాపుగా 3,800 పైచీలకు ఉపాధ్యాయ భర్తీలు ఖాళీ ఉన్నటువంటి పరిస్థితి ఉంటే దాన్ని ఈరోజు 7 పోస్టులకో 8 పోస్టులకో కుదించి ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పడాన్ని ఎన్ఎస్యుఐగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. విన్నరా, ఒక్క అనంతపురం జిల్లాలోనే 3,000 పోస్టులుంటే 7-8 పోస్టులు మాత్రమే భర్తీ చేద్దామని చూస్తుందట సర్కారు. ఏటా జాబ్ క్యాలెండర్ వేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ ఇప్పుడు నిరుద్యోగులను పట్టించుకుంటలేడు. కాబట్టి మా నిరుద్యోగుల సత్తా ఏందనే తెలిపేందుకే ఈ తీరుగా నిరసన చేస్తున్నామని చెప్పని అంటున్నారు. ఇప్పటికైనా నిరుద్యోగులకు న్యాయం చేయకుంటే వచ్చే ఎన్నికలల్లా ఓటుతోని మా దమ్మేందో చూపిస్తామని చెప్పి సర్కార్కు వార్నింగ్ ఇస్తున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ నిరుద్యోగులు ఏం చేస్తారో. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏమో గాని చాలా మంది పబ్లిక్ అరిగోసలు పడుతున్నారులా. దూర ప్రయాణం పోయేటోళ్ళు మాత్రం ఎప్పుడు చేరుకుంటామో ఏం కథనో అని బుగులు పడే పరిస్థితి మోపైంది తెలంగాణలో. బస్సు కోసం పొద్దుగా లచ్చి నిల్చున్నా నాకు బస్సు ఆపలేదని గీ అక్క ఎట్లా బాధపడుతున్నదో చూడుర్రి. ఏ బస్సు ఎక్కడికి రోడ్డు మీద మంచి వాళ్ళ బస్సు ఉన్నది. 7 గంటలకు వచ్చిన ఆ బస్సు దంచుకొని వచ్చింది. ఇప్పుడు 10:30 దాకా వచ్చిన నేను
పైసలు లేక నేను పైసలు లేక వచ్చిన లేకుండా మనుషులు నేను పైసలు వేసుకోలేదు అమ్మ ఇన్న రానుల్లా ఈ అక్క బాధ ఏందనేది. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కటికనపల్లి ఊళ్ళుంటది. ఈ అక్క అలా ఊరికడ బస్సు ఆపలేదనే కోపంతోని ధర్మారంలున్న ఆర్టీసీ బస్ స్టాండ్కి వచ్చి అక్కడున్నోళ్ళ మీద గరమైంది. అర్జెంట్ పని మీద మంచిర్యాల జిల్లా మందమర్రికి పోదామని పొద్దుటిలి 7 గంటలకే బస్ స్టాండ్కి వచ్చిన. నేను బస్సు ఆపినా డ్రైవర్ మాత్రం ఆపకుండా పోయిండని గరం గరం అయ్యింది. డబ్బులు తెచ్చుకున్నా నాకు ఫ్రీ కాకుండా ఎందుకు ఆపలేదు? ఇప్పుడు ఎవరు అడుగుతున్నా ఎందుకు ఆపలేదు అని కండక్టర్ రిపోర్టింగ్ వస్తుంది కదా, వచ్చి రిపోర్ట్ ఇచ్చి వాళ్ళు వెళ్తారు కదా, నాకు అది రాసి ఇవ్వంటారు. నేను ఎక్కడన్నా నేను ఎవరితో కన్నా మాట్లాడుతుంటా. ఫ్రీగా ఇచ్చుడు కాదు, నేను పైసలైనా ఇస్తా, అసలు నాకు బస్సు ఎందుకు ఆపలేదని గరమైంది అక్క. ఈ అక్క బాధ ఇట్లుంటే గీమె ఏమంటున్నదో ఇనుండ్రి. ఖాళీ ఉంటే బస్సు ఆపకుండా మేము ఎగ్జామ్ ఉందని చెప్పి వస్తే మన వేరే బండి తీసుకొని వచ్చినాం. బస్సులు ఎవరు మంది కూడా లేరు, ఒక్కరు కూడా లేరు మంది. పాపం పరీక్ష ఉన్నదని బస్సు కోసం వెయిటింగ్ చేసినా ఆపకపోయే వరకు ఆఖరుకు బండి మీద వచ్చిర్రట. ఇట్లా దినం ఒక్కో తీరు వార్తలు అత్తనే ఉన్నాయుల్లా. మొన్నటి దాకా సీట్ల కోసం చికెంటికలు పట్టుకొని మరీ కొట్టుకున్న వార్తలు చూసినాం కదా. ఇక ఇప్పుడు అదే మహిళలు ఎవ్వనికి కావాలని ఉచిత బస్సు, పేరుకు ఉచిత బస్సు అన్నట్టే గాని ఎక్కడ చక్కగా ఆపింది లేదు, బస్సులో ఎక్కించుకున్నది లేదు. గంటల కమానం బస్సుల కోసం ఎదురు చూసుకుంటా కూకుంటే పికపిక మంది ఎక్కుతున్నారు. కూసునే తందుకు కాదు, కనీసం నిలబడే తందుకు కూడా బస్సులు జాగుంటలేదని గరాని కత్తున్నారు. ఇక కొంతమంది డ్రైవర్లు అయితే మహిళలకు కండ్ల పడితే చాలు బస్సు ఆపకుండానే పోతున్నారు. ఇది వరకు ఎక్స్ప్రెస్ బస్సులను ఆర్డినరీ స్టాప్ల కాడ రిక్వెస్ట్ చేస్తే ఆపుతుండే గాని ఇప్పుడు మాత్రం అస్సలకే ఆపుతలేరని ఫైర్ అవుతున్నారు. ఇప్పటికైనా సర్కార్ కొత్త బస్సులను ఇంకిన్ని పెట్టి జనాల తిప్పలు తీర్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇగటు సర్కార్ పెద్దలు కూడా కొత్త బస్సులు తీసుకొస్తున్నామని ప్రకటించారు గాని ఎప్పటి వరకు ఈ తిప్పలు తీరుస్తారో ఏం కథనో. అబ్బబ్బబ్బబ్బా, ఏం జనాలు తయారైతున్నారులా. ఒక్క క్షణం కూడా వేస్ట్ చేస్తలేరు కొంతమంది. అట్లని ఆ గడియ సేపట్లనే కోట్ల రూపాయలు ఎందుకు సంపాదించినట్టే ఉంటుంది వాళ్ళ ఆత్రం చూస్తే. అచ్చే పాయ అన్నట్టే ఆగం చేస్తారు. కనీసం పానల మీద కూడా చక్కగా సోయి లేకుండానే అవుతున్నది కొంతమందికి. ఇప్పుడు మళ్ళేమైందంటారా? ఇగో బుజ్జవ్వ కథ చూడుర్రి, ఏమైందో మీకే తెలుస్తుంది. ఇగో ఈ బ్యాగ్ పట్టుకున్న షెల్లె ముచ్చట్నేనులా చెప్పుకునేది. ఓ దిక్కు బస్సు ఓతనే ఉన్నది, దిగాల్సిన తావురం రాకముందే రయ్యమని ముంగట్కొచ్చింది. అట్లాని బస్సు ఆపేదాకా ఆ డోర్కు దగ్గరి పట్లనే నిల్చున్నా అయిపోయి సీదా ఫుట్బోర్డు కాడికి పోయింది. ఇంకేమున్నది, డ్రైవర్ అన్న లట్కనే బ్రేక్ వేసే వరకు కింద పడబోయింది. అక్కడే ఉన్న కండక్టర్ అన్న ఎంబట్నే నెత్తెంటుకలు పట్టుకొని లోపలికి గుంజుకునే వరకు ఏం పరేషాన్ కాలేదు కానీ లేకుంటే వార్త ఇంకో తీరు చెప్పుకునే పరిస్థితి మోపైతుండే. తమిళనాడు రాష్ట్రంలో ఈ రోడ్డుకెంచి మొట్టూరుకు పోతుండగా జరిగింది ఇది. ఇక ఆ బస్సులా సీసీ కెమెరాలు ఉండుట్లా ముచ్చటైందనేది బయటపడ్డది, లేకుంటే తెలియకపోవు. ఇప్పుడు ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టే వరకు బస్సు కంటే ఎక్కువ స్పీడ్గా తిరుగుతున్నది. మరిగా పబ్లిక్ క్షణం ఆలస్యమైనా కొంపలేం అంటకపోవు. మన పానం కంటే ఏది కూడా ముఖ్యం కాదు కాబట్టి ఏదో ఎత్తిపాయే పడిపాయే అన్నట్టు చేసి ఉత్తగా ఆగం కాకుండ్రి. ఏ పనైనా జర నిమ్మలంగా చేసుకోండ్రి, ఏమంటున్నాం సరేనా? ఇగో ఇవ్వుల్లా ఇయాల్టి సిటీమర్ వార్తలు. మేం చెప్పిన అన్ని జబర్దస్తుగా ఉన్నాయిలే. ఇంకిన్ని మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.